బ్రహ్మ నారదునితో ఇలా చెప్పాడు. ఆ రామావతారం జగత్తును పవిత్రం చేస్తూ మా సంతోషానికి కారణమై ప్రశస్తికెక్కింది. ఇక కృష్ణావతారం వినిపిస్తాను విను. రాక్షసాంశలతో పుట్టిన రాజులు తమ సేనలతో అధర్మపరులై భూదేవిని ఎన్నో బాధలు పెట్టారు. భూమి బాధపడుతూ ఏడ్చింది. అప్పుడు భూభారం తగ్గించటానికి శ్రీహరి తన తెలుపు నలుపు కేశములతో రోహిణి దేవకిలి యందు పుట్టి భూభారం తగ్గించాలనుకున్నాడు. అలాగే బలరామకృష్ణులుగా పుట్టారు. సాక్షాత్తు విష్ణువైన కృష్ణుడు సామాన్య జనుల వలె ఉంటున్నా అతిమానుష కృత్యాలు చేసేవాడు. అందుచేత పరమేశ్వరుడయ్యాడు. నూతన గరళస్తనియగు పూతన పురిటింటిలోన పొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకుననిచె కృష్ణుడు పెలుచన్. కృష్ణుడు పురిటింటిలో పొత్తుల బిడ్డగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసి తన చనులకు విషం పూసుకుని కృష్ణునికి పాలివ్వడానికి వచ్చింది. కృష్ణుడు పాలతో పాటు దాని ప్రాణాలు కూడా తాగి దాన్ని యమలోకానికి పంపాడు. జై శ్రీకృష్ణ.